పరిశుద్ధమైన నామంలో అందరికీ ప్రైజ్ లార్డ్. మరి ఈరోజు దేవుళ్ళో బలపడే కొన్ని మాటల్ని బైబిల్ గ్రంథంలో నుంచి మనం ధ్యానించుకునే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా మహాగణుడా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు నీ నామమున కూడి ఉంటారో వారి మధ్యలో మీరు ఉంటానని సెలవిచ్చారని ఈ యొక్క బలమైన మాటలని ధ్యానించుకుంటే కృపని దయచేయమని నాయన నీ ఆత్మ ద్వారా నీవే నడిపించి మా హృదయాలకి మా జీవితాలకి సరిపడా మాటల్ని మాకు దయచేయమని నా ప్రభు నా రక్షకుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. మరి బైబిల్ గ్రంథంలో యోహాన్ రాసిన సువార్త 1వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుకుందాం. తన్ను ఎందరు అంగీకరించితిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహించెను. ఆమేన్ హల్లెలూయా. మరి ఇక్కడ వాక్యము తెలియజేస్తుంది, యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారందరికీ కూడా దేవుని యొక్క పిల్లలగుటకు అధికారం అనుగ్రహించబడుతుందంట. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు నిత్య జీవము రక్షణ ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. మరి మన కోసము మన శాపం నిమిత్తము మన పాపము నిమిత్తము మరి మన నిమిత్తమై ఆయన అయదనంగా చెల్లించబడ్డాడు అని ఎవరైతే నమ్మి విశ్వసించి తన నామాన్ని అంగీకరిస్తారో వారందరూ కూడా రక్షింపబడతారు అని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఈ యొక్క సత్యాన్ని ఎవరైతే నమ్మి విశ్వసించి తన నామంలో ప్రార్థించిన వారంట మరి దేవుని పిల్లలగుటకు అధికారము దేవుడు అనుగ్రహించాడంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తులు ఉన్నారు. మరి విశ్వాసము చేత రక్షింపబడిన వారు ఎంతో మంది ఉన్నారు. మరి విశ్వాసానికి కర్త అయినటువంటి అబ్రహాముని చూసినట్లయితే దేవుని పట్ల ఎంతో విశ్వాసం, సొంత కుమారుని కూడా మరి బలిగా అర్పించడానికి తను వెనుతీయలేదు. అంతటి విశ్వాసం ఉన్నటువంటి అబ్రహాము జనములకి మరి తండ్రిగా మరి తన సంతానము ఆకాశ నక్షత్రాల కంటే విస్తరింప చేశాడు దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఇంత బలమైన మరి అన్ని నామముల కన్నా పైనామమైన యేసయ్య నామాన్ని అంగీకరించిన వారికంట మరి దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించబడుతుందంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో ఎంతో మంది గొప్పవారు ఉంటారు. ఆ గొప్పవారు ఒక వ్యక్తిని మరి చాలా దీనులైనటువంటి వారిని నా కుమారుడు, ఇతడు నా స్నేహితుడు, ఇతని చెప్పుకోవడానికి ఎంతో మంది సిగ్గుపడతా ఉంటారు. ఎందుకంటే తన స్టేటస్కి తన హోదాకి మరి వారు సరిపోయేవారు కాదు కనుక అట్లీస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి కూడా మరి వారి స్టేటస్కి తగ్గినట్లుగా ఉండాలి అని ఆశిస్తూ ఉంటారు కదా అండి. కానీ పరలోకపు తండ్రి మాత్రము చెప్తున్నాడు, తన నామమందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరికీ అంట తన పిల్లలంటకు అధికారం అనుగ్రహించాడంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి దేవుని ప్రేమ ఎంత గొప్ప ప్రేమ కదండి. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక స్త్రీ వచ్చి మరి విశ్వాసముతో తన చెంగు ముట్టుకున్నప్పుడు స్వస్థత కలిగింది. అక్కడ విశ్వాసం ఉంచింది కనుకే అక్కడ దేవుడు ఆ కార్యాన్ని చేయగలిగాడు. ఈరోజు మనకి విశ్వాసం ఉండాలి. దేవుడు నా జీవితాన్ని మారుస్తాడు, నా కుటుంబాన్ని రక్షిస్తాడు, నా కుటుంబానికి మరి నెమ్మది ఇస్తాడు అని నీవు నిజంగా విశ్వసించి ఆయన నామాన్ని అంగీకరించి యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే ఆయన మహిమను మనము చూడగలుగుతాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమని చూడగలుగుతావు అని వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా. ఈ యొక్క చిన్న వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె నిస్సి మన మధ్యలో ఉంటుంది. ఒక చిన్న పాట పాడుతూ దేవుడిని మహిమ పరుస్తుంది. మరి దేవుడి నామానికే మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. మృతతుల్యమైన జీవింపచేసిన నీకే, నిరీక్షణే లేని నా జీవితానికి ఆధారమైన నీకే. ఆగిపోవచ్చయ్య జీవితం ఎన్నో దినములు అయినా నీ విస్త
ఇచ్చిన నీకే కోల్పోలేనయ్యా జీవితం ఎన్నో దినములు అయినా నీవిస్తావయ్యా వాగ్దాన ఫలములు కోల్పోలేనయ్యా జీవితం ఎన్నో దినములు అయినా నీవిస్తావయ్యా వాగ్దాన ఫలములు అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికే మహిమ కలుగును గాక. ఈ మృతతుల్యమైనటువంటి శారా గర్భమును తెరిచినటువంటి దేవుడికి స్తోత్రాలు చెల్లించుకుందాం. మరి అవమానం ఎదురైనా కూడా అబ్రహాము బ్రతుకులో ఆనందాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవుడికి మరొక్కసారి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుందాం. మరి చివరిగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా మహాగణుడా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీ గొప్ప నామాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నా తండ్రి నా రక్షకుడా ఎవరైతే ప్రభా నీ నామముని అంగీకరించి ప్రభా ఇదిగో నీ వలన రక్షణ నిత్య జీవం ఉంటుంది అని నమ్మి విశ్వసిస్తారో వారు రక్షింపబడతారని నీ వాక్యం ద్వారా స్పష్టంగా మాతో మాట్లాడిన దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అవును తండ్రి, ఇదిగో ప్రభా అన్ని నామముల కన్నా పై నామమైన నీ నామాన్ని ప్రభా ఆశ్రయించిన వారికి, నమ్మిన వారికి, విశ్వసించిన వారికి నీ పిల్లలగుటకు అధికారంని నీవు అనుగ్రహిస్తానని వాగ్దానము చేసిన దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇంకా రక్షణ లేని వారికి రక్షణను అనుగ్రహించండి అయ్యా. ఈ యొక్క చిన్ని ప్రార్థన నా ప్రభు నా రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. Amen. Praise the Lord. Praise the Lord.